తెలిసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రులను, నిర్దోషియు, నిష్కల్మషులను, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. చాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ 2వ లైన్లో మనం చూసినట్లయితే పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఈ మాటలందరూ నాతో చెప్పండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎవరంట? పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నారంట. ఎవరి గురించి ఈ వచనం రాయబడిందంటే ప్రత్యేకముగా. ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరు గుర్తు రావాలి అంటే మనకి యేసు ప్రభువు అన్నమాట. ఈ వచనం ఆయన కోసమే రాయబడింది. ఇక్కడ ప్రత్యేకముగా. మన దేవుడు ఎలాంటి వాడు? ప్రత్యేకమైన వాడు. ఎలాంటి వాడు? మన దేవుడు ఎలాంటి వాడండి? ప్రత్యేకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన అంట పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడంట. ఇక్కడ పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడు యేసు ప్రభువు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ భూమి మీద ఎలా జీవించాడంట? ప్రత్యేకంగా. పాపులలో చేరక అందరితో కలిసి మెలిసి కాకుండా ఎలా జీవించాడంట? ప్రత్యేకంగా, భిన్నంగా జీవించాడంట. మనం స్తుతిస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రత్యేకమైన వాడు. మనము ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ప్రత్యేకమైన వారు కనుక ఆయన ఆరాధిస్తున్న ప్రజలము మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే ప్రత్యేకంగా జీవించాలి. నా బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడంట. బైబిల్ గ్రంథంలో ప్రత్యేకంగా జీవించిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు, దేవుడి కోసం సాక్షిగా బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారు? బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులను మనం చూడవచ్చు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక 3 యవనస్తులను మనకి పరిచయం చేయబోతున్నారు. ఆ 3 యవనస్తుల గురించి చాలా వాక్యాలు మనం విన్నాం. చాలా మంది సేవకుల వాటి నుంచి ఈ వాక్యం ఎన్నోసార్లు మనం విని ఉండవచ్చు. కానీ ఆ 3 ఎంత ప్రత్యేకంగా జీవించారు దేవుడి కోసం, ఎంత పరిశుద్ధంగా జీవించారు, అసలు ఎందుకు జీవించారు అన్న మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ 3 ఎవరయ్యా అంటే దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తారు. ఎవరారు? షద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యవనస్తులు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. ఆ 3 యవనస్తులు ఎవరు? ఆ 3 యవనస్తులు? యూదులు. యూదులు ఎవరు? దేవుని ప్రజలు, ఇశ్రాయేలీయులు, యూదులు అన్నమాట. ఆ 3 యవనస్తులు బబులోను దేశానికి బానిసలుగా చెరపట్టబడ్డారనమాట. ఆనాడు యుద్ధాలు జరుగుతున్న సమయంలో యెరూషలేము నుంచి బబులోను దేశానికి కొంతమందిని బానిసలుగా తీసుకొని వచ్చి ఉన్నారనమాట. ఆ బానిసలలో 3 యవనస్తులు ఎవరయ్యా అంటే షద్రకు, మేషకు, అబేద్నెగో. ఈ 3 యవనస్తులు కూడా తీసుకొని వచ్చి ఉన్నారు. ఈ 3 యవనస్తులు ఆ దేశంలో ఎంత ప్రత్యేకంగా జీవించారంటే వారి యొక్క జీవితాన్ని రాజు యొక్క మనసును కూడా మార్చగలిగింది. అందుకే రాజు గారు ఒక మాట అంటాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే రాజుగారు ఒక సాక్ష్యం ఇస్తాడు ఆ 3 యవనస్తుల గురించి. ఆ 3 యవనస్తుల ద్వారా రాజు మనసు మార్చగలిగింది అనమాట. చూద్దాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ మనకి రాజుగారు సాక్ష్యం ఇస్తాడు. ఏమనంటే 4వ అధ్యాయం 2వ వచనం. మహోన్నతులకు దేవుడు నా ఎడల చేసిన అద్భుత కార్యములను, సూచక్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగేను. ఆయన సూచక క్రియలు ఎంత బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. దేవునికి స్తోత్రం కలుగుతాక. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే ఆయన సూచక
ఎంతో బ్రహ్మాండమైనవండి, ఎంతో గొప్పవి, ఎంతో ఘనమైనవి అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంతకీ ఆ ముగ్గురు యవనస్తులు ఏం చేశారు? రాజుగారు మనసు ఎలా మార్చగలిగారు? రాజుగారు అంత గొప్ప సాక్ష్యాన్ని ఎందుకు ఇస్తున్నారు అని మనం ఆలోచన చేస్తే, ఆ ముగ్గురు యవనస్తులు ఆ రాజ్యములో, ఆ దేశములో ప్రత్యేకంగా జీవించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరితో కలిసి మెలిసి జీవించారా? జీవించరా? ఎలా జీవించారంటే ప్రత్యేకంగా. రాజుగారు ఒక ఆజ్ఞని జారీ చేశారు. ఏంటి ఆజ్ఞ అంటే, ఒక బంగారు ప్రతిమ ఒకటి చేయించి ఆ ప్రతిమకు నమస్కారం చేయాలి, పూజించాలి, ఆరాధించాలి, నాట్యం చేయాలి, గణపరచాలి, స్తుతించాలని చెప్పేసి రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఎవరైతే ఈ ఆజ్ఞను పాటించారో, ధిక్కరిస్తారో వారిని అగ్నిగుండంలో వేయబడతారని చెప్పేసి రాజుగారు ఒక ఆజ్ఞ జారీ చేశారనమాట. ఆజ్ఞ జారీ చేసినప్పుడు అక్కడ సంస్థానాధిపతులు, ఖజానాదారులు, ఇంకా వివిధాలు న్యాయాధిపతులు అందరూ పిలిచాడు రాజుగారు. రాజుగారు పిలిచినప్పుడు వారందరూ ప్రతిమ దగ్గరకు వచ్చారనమాట. వచ్చి అక్కడ రాజుగారు చెప్తారనమాట, ఈ ప్రతిమకు ఆరాధించాలి, పూజించాలి, గణపరచాలి, స్తుతించాలని చెప్పేసి చెప్పినప్పుడు రాజ్యంలో అందరూ స్తుతిస్తారు, ఆరాధిస్తారు, నాట్యం చేస్తారు, ఇంకా గంతులు వేస్తూ స్తుతిస్తూ ఉంటారు, ఆ పూజకి నమస్కారం చేస్తూ ఉంటారు. కానీ ముగ్గురు యవనస్తులు మాత్రం ఏం చేస్తారంటే ఆ ప్రతిమకు మొక్కరనమాట. రాజు ముందుగానే ఆజ్ఞ జారీ చేస్తారు, ఎవరైతే మొక్కరో వారిని అగ్నిగుండంలో వేయబడతారని చెప్పేసి. అప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కల్దీయులు ఉంటారనమాట. కల్దీయులు ఎవరంటే బబులోను దేశానికి చెందిన ప్రజలు. ఆ కల్దీయులకి యూదులకి అస్సలు పడేది కాదు. చాలా ద్వేషాలు, కోపాలు, అసలు కక్షలు పెంచుకుంటూ ఉండేవారు అనమాట. ఆ కల్దీయులు యూదులు అంటే అస్సలు గిట్ట వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారంటే, ఈ ముగ్గురు యూదులు కదా, షడ్రక మేషక అభివృద్ధిగా వీరు ముగ్గురు నమస్కారం చేయాలి, పూజించాలి, ఆరాధించాలి, రాజు ఆజ్ఞను ధిక్కరించారు, రాజు ఆజ్ఞను నిరాకరించారని చెప్పేసి రాజు దగ్గరికి వెళ్ళి కొండములు చెప్తారు, దంపక మాటలు చెప్తారనమాట. రాజా, నువ్వు ఎలా చెప్పావు కదా, అలా చెప్పావు కదా, నువ్వు తీసుకొని వచ్చి ఉన్నావే బానిసల్ని, యూదులని, షడ్రక మేషక అభివృద్ధిగా అనే ప్రజలు తీసుకొని వచ్చి ఉన్నావే, వారు ఏం చేస్తున్నారు తెలుసా? నీ ఆజ్ఞను నిరాకరించారు, నీ ఆజ్ఞను ధిక్కరించారు, నీ ఆజ్ఞను పాటించట్లేదని చెప్పేసి